నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం. మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలుగజేతును. దేవుడు అబ్రహాము అతని సంతానంతో చేసిన నిబంధనను తాను నెరవేరుస్తున్నాను అనడానికి గుర్తుగా కొన్నిసార్లు ఇశ్రాయేలీయులను ఆశీర్వదించాడు. దురదృష్టవశాత్తు చాలాసార్లు దైవ సిద్ధాంతాలకు ఆచరణలకు వ్యతిరేకంగా ఈ లోకంలో ధనధాన్యాలను సంపాదించుకోవడం జరుగుతోంది. అలాంటి సంపదలు దేవుని దీవెన వలన కలిగినవి అని అనుకోకూడదు. మనుషులెంత ఉపాయశీలురైనా, ఎంత తెలివైన వారైనా, ఎంత కష్టజీవులైనా విజయం మట్టుకు దేవుని కృపా హస్తాల నుండే కలుగుతుంది. ఇశ్రాయేలీయులు వర్ధిల్లి అభివృద్ధి చెందడాన్ని యెహోవా వారి పితరులతో చేసిన నిబంధనలోని విస్తారమైన వాగ్దానాల నెరవేర్పుగా మనం అర్థం చేసుకోవచ్చు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. దేవుడిచ్చే ఆశీర్వాదం సహాయం లేకుండా కేవలం నరుల కష్టం చేత సంపాదించే ఐశ్వర్యం శాశ్వతమైనది కాదు. నరుల కష్టానికి దేవుని ఆశీర్వాదం తోడైతేనే అది ఫలభరితంగాను నిలిచేదిగాను ఉంటుంది. నిజమైన ఆశీర్వాదాలు దేవుని ఆశీర్వాదాలలో ఉన్నాయి. మనం ధనికులమైన పేదవారమైన దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండి మనం దేవుని సన్నిధిలో ఉండే వారంగా ఉంటే అదే మనకు విలువైన శాశ్వతమైన సంపద. 127వ సంకీర్తన 1-2 చరణాలలో దేవునితో పని లేకుండా మనుషులు పడే పాటు ఎంత నిరుపయోగమో వ్యర్థమో ఈ వచనాలు తెలియజేస్తూ ఉన్నాయి. మనం చేసే పనిని సౌభాగ్యవంతంగా ఫలభరితంగా చేసేది దేవుడు మాత్రమే. దేవుని నెరగని జనులు ఎన్ని సిరి సంపదలు సంపాదించుకున్నా వారి జీవితాలలో నిజమైన దేవుడు లేనందున అదంతా వ్యర్థమే. విశ్వాసులమైన మనం ఇశ్రాయేలీయుల వలె కాక జీవిత పర్యంతము దేవుని యందు భక్తి చేయుట యందు విశ్వాసము యందును స్థిరులముగా ఉండి దేవుని సంతోషపెట్టే వారంగా ఉంటే ఆయన మన కొరకు దాచి ఉంచిన ప్రతి మేలులు దీవెనలు మన సొంతమే. ఆమేన్.